ఈ రోజు సుప్రీంకోర్టులో బెయిల్ ని తిరస్కరిస్తూ ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ లో ఒక మంచి మాట సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం జరిగింది. ఈ కేసు అనేది రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనలు కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని చెప్పని పదే పదే చెప్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తలదూర్చకూడదు అనేటువంటి ఒక కారణంతో బెయిల్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన దాన్ని బట్టి అంటే సుదూరానున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానాలకి కూడా ఇది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని అర్థమైన పరిస్థితులు మనకున్నాయి. కానీ ఇక్కడున్న మీడియాకి మాత్రం ఎవరికి దాని మీద పొరపాటును కూడా ఇది కక్ష సాధింపు అనేది కనపడదు. ఎందుకంటే సర్వం జగన్నాథం లాగా సర్వం చంద్రబాబు మయమైపోయినటువంటి పరిస్థితి. సాధారణంగా ఎక్కడైనా ఒక పోలీస్ కేసు లేదా ఒక పిటిషన్ వస్తే పిటిషన్ నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా అది సిబిఐ అయినా లేదా సిబిసిఐడి అయినా లేదా మరో ఒక పోలీస్ అధికారి అయినా ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని ఒక్క ఆధారం గాని అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం వాడిని బెదిరించడం అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఏమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆత్రమే నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి ఏ స్కామ్ లో కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని తనకున్న డబ్బుని తనకున్నటువంటి న్యాయవాదులు పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజుల్లో జైల్లో ఉన్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతో మంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా మరి జనానికి ఏం మాట ఇచ్చాం లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం సంపద సృష్టిస్తామని చెప్పని రీళ్ల మీద రీళ్లు చెప్పి అరిగిపోయిన రీళ్ళెళ్ళే సందు గొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు ఈ రాష్ట్రంలో. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు, అన్ని అమ్మేయటం. ఈ ఆత్రంలోనే ఆయన ఐఏఎస్ అధికారులు అయ్యా స్కిల్ డెవలప్మెంట్ లో విద్యార్థులకు ఎంత మందికి విద్య నైపుణ్యత నేర్పించారో నేర్పించిన లెక్కలను బట్టి మాత్రమే బిల్లులు చెల్లించాలి అని చెప్పి పదే ఫైల్లో రాసినా కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత వ్యవస్థ. దానిలో ముఖ్యమంత్రి అనేవాడు 5 సార్లు 6 సార్లు మీటింగ్లు పెట్టి ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి డబ్బిచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి ఎవడు పెట్టాడు ఈ సంతకాలు? నువ్వే కదా, ఫైల్ నీయే కదా. స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడు? నువ్వే సంతకాలు పెట్టావు. పేమెంట్ ఇచ్చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయ్యా ఇది ఇంతవరకు ఎక్కడ సెంటర్లు ఓపెన్ చేయలేదు, పిల్లలకి ఎక్కడ నైపుణ్యం ఇంకా నేర్పించలేదు, ఎంతమందికి నేర్పించారనే లెక్కలు కూడా మన దగ్గర లేవు కదా. కనీసం ఒక్కసారి చూద్దామన్నా కూడా నోరు మూసుకొని నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి క్లియర్ గా ఆఫీసర్లు అందరూ రాశారు. ఈ పద్ధతులు ఆచరించాల్సినప్పటికీ రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డబ్బు చెల్లించేస్తున్నామని చెప్పని దొరికావు. అప్పుడు అంతే కదా. ఆత్రమారి పెళ్లి కొడుకు ఏదో చేశాడన్న సామెతగా అతను ఎవరినో బ్యాగులు ఇచ్చి పంపించావు. మొత్తం సినిమాల్లో దొరికిపోయారు మీరు కెమెరాలకి. వచ్చి రాని ఇంగ్లీష్ లో అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, నువ్వు ఓటేయి మనం నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడి తంతు అంతా కూడా. ఏ రోజన్నా ఒక్క రోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని గాని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. కట్ అండ్ పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు, నేను డబ్బులు పంపలేదు ఎవరిని, నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే ఆత్రం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆత్రం. ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికింది చంద్రబాబు నాయుడు. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం లేదా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా?
ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు. వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు. ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో నికార్స్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు. చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. చాలా పెద్ద ఆఫీసర్. ఎలక్షన్ నడిపాడు. తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు. అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి, మామూలు స్టోరీలు కాదు. అతను తంతు, అతను 2024 యాసకాలం వరకు అతను చేసిన తంతులు, అతను వన్నెలు చిన్నెలు అదో పెద్ద పుస్తకం రాసేయచ్చు అసలు మామూలుగా. అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు. ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారా శాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంటే సారాలో అక్రమాలు జరిగినాయని. వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని 9 రోజులు ఆయన దగ్గర పెట్టుకుని ఓ వారం రోజులు నాకు 9 రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకి రాస్తాడు. 9 రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తాడు. వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టేస్తాడు. సిఐడి ఎఫ్ఐఆర్ కార్డు సెప్టెంబర్ మాసంలో. ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్. ఆయన మొత్తం ఏంటి యాత్రం, ఈ నికార్స్ అయిన పనోడు 24 యాసకాలం దాకా అద్భుతంగా నీతివంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసినట్టు పనోడు అసలు ఏం పిటిషన్ పంపించాడా అని చెప్పి మొత్తం చదివి చూసుకుని విచారణ చేసి ఇందులో ఏం ఆధారాలు లేవు, ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేసి చెప్పాడు. తెగేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మామూలుగా అసలు నీతి కవులు తెగ చెప్పాడు. ఆయన పోలీసుల్లో పెద్ద ఉద్యోగం కోసం మామూలుగా ఎంత కక్కుర్తి పడ్డాడంటే అంత కక్కుర్తి పడ్డాడు. అతను బెదిరించాడు. బెదిరిస్తే ఆ బెదిరించినటువంటి బెదిరింపులకు అతను వెంటనే రిజిగ్నేషన్ లెటర్ మొఖాన్ని కొట్టాడు. మా దగ్గర నీతులు చెప్పి ఇక్కడ దాఖలు నాకినటువంటి ఆ పెద్ద పోలీస్ అధికారికి మొఖాన రిజిగ్నేషన్ కొట్టాడు. మళ్ళీ బతిమాలి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని వీడితో పని అయ్యేది లేదు, మనకి చెప్పు చేతల్లో ఉండే మనిషిలాగా లేడు, నిక్కచ్చిగా పనిచేస్తున్నాడని చెప్పి ఎత్తుక్కున్నారు. ఎవడరా మనకి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఎవడుంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొటాన్ని పెట్టి ఆ సిట్ లో వీళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి తెర మీద ప్రతిరోజు మనందరం చూస్తున్నాం. మనందరికీ తెలుసు ఏం జరగబోతుంది. చిన్నపిల్లడిని చెప్పేటి పరిస్థితి. ఇటువంటి తప్పుడు పనులు చంద్రబాబు లాగా ఆత్రంమారి పనులు ఎట్లా ఉంటాయి అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుందో చంద్రబాబు గారు. చిన్న ఉదాహరణ, 2015లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 14లో అయ్యి వెంటనే 2015కి వచ్చేప్పటికి అప్పట్లో ఉన్నటువంటి ఒక సారా శాఖ కమిషనర్ గారు ఆయన ముఖ్యమంత్రి గారి మహజర్ కి ఒకటి పంపిస్తాడు. ఏమనంటే ప్రివిలేజ్ ఫీజు, బారుల మీద ఉన్నటువంటి ప్రివిలేజ్ ఫీజుల్ని పెంచాలి భారీగా అని చెప్పని ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కి పంపిస్తాడు. కేబినెట్ లో దాన్ని క్విక్ ఎయిక్ మనరు రికార్డ్ లో మాత్రం దాని గురించి చర్చించినటువంటి దాఖలాలలో అది అలాగే లై ఓవర్ ఉంటుంది. బారుల మీద లేదా సారా షాపుల మీద ప్రివిలేజ్ ఫీజుని అప్పటి వరకు ఉన్న దాన్ని 10 రెట్లు పెంచుదామని చెప్పని ఎక్సైజ్ కమిషనర్ గారు ఏదైతే పంపిస్తాడో ఆ పంపించింది కేబినెట్ లోకి వచ్చి అలాగే ఉండిపోద్ది. ఆ కేబినెట్ లోకి వచ్చి ఉండిపోయినటువంటి ఆ ఫైల్ అలా ఉండంగానే సాయంత్రం మళ్లీ అదే కమిషనర్ గారు, ఆ సారా కమిషనర్ గారే వెంటనే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ కాగితం పంపిస్తాడు. మళ్లీ మామూలుగా ఏం చేయాలి, నీతిమంతుడు చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరా నువ్వు రాసుకెళ్ళి తోలు తీస్తా, నిన్న నా కేబినెట్ కేమో 10 రెట్లు పెంచమని పంపిస్తావా, లంబడీకే సాయంత్రానికేమో ఫీజు మాఫీ చేయమని పంపిస్తావా, కర్రోడ్డుచుకుని మామూలు తంతాడు కదా ఎవడైనా. అయితే ఏం చేస్తారు, నీతివంతమైన చంద్రబాబు గారు లాగా నీతి కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు, రాస్కెల్ నిన్నేంట్రా నువ్వు 10% పెంచమని పంపించావు ప్రివిలేజ్ ఫీజు సారా కోట్ల మీద, సాయంత్రానికి మా కేబినెట్ అయిన సాయంత్రానికి నువ్వు అది రద్దు చేయమని నోటు పంపిస్తావా అని చెప్పి కదా మాట్లాడాలి. దాన్ని క్విక్ ఎయిక్ మనకుండా ఆమోదించేస్తారు. వెంటనే ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చేస్తాడు. సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు గుర్తుకొస్తుంది, మనం సర్క్యులర్ ఇచ్చేసాం కదా తొందరపడి ఆన్యామ్యాలకి చిలకొట్టుడికి లొంగిపోయి ఎవడో ఐఏఎస్ సార్ తప్పు సార్ ఇది అట్లా డైరెక్ట్ గా మీరు ముడిచింది చిల్లరకు కొట్టేశాం, మనం అట్లా కాగితం డైరెక్ట్ గా ఇచ్చేయకూడదండి, ఇది దీనికి చట్టం గవర్నమెంట్ రూల్స్ లాలు అయ్యి ఉంటాయండి అని చెప్పాక అప్పుడు సారా కొట్లు వాళ్ళని పిలిచి వాళ్ళ సంఘాన్ని పిలిచి సర్క్యులర్ ఇచ్చేసిన తర్వాత ఎన్ని ఎవిడెన్స్లే మొత్తం కాగితాలు ఉన్నాయి, ఎన్ని ఎవిడెన్స్లే, నేనేది ఊరికి నోటితో చెప్పట్లా మీకులాగా జగన్ గారి మీద సారా కేసు అంటున్నారు కదా, ఆ కేసు నోటితో చెప్పింది కాదు, మొత్తం కాగితాలే మీ ఫైల్స్ మొత్తం ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తా సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు బ్యాందీ షాపులతో బారులతో వాళ్ళ సంఘంతో పిలిచి వాళ్ళతో ఒక అభ్యర్థన ప్రివిలేజ్ ఫీజు తొలగించేయండి అని చెప్పిన అభ్యర్థన ఒక 15 రోజులకు 20 రోజులు తీసుకుని దాన్ని బేస్ చేసి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది ప్రివిలేజ్ రద్దు చేయమని. ఆ రద్దు చేయమని చెప్పేటువంటి ఈ తప్పుడు పనులకి కొల్లు రవీంద్ర ఒక సంతకం, చంద్రబాబు ఒక సంతకం. తారీఖు 3/12/2015 9/10కేమో కొల్లు రవీంద్ర పెడతాడు. 4వ తారీఖు తెల్లారే ఎంత అర్జెంట్ ఫైల్ 4వ తారీఖు చంద్రబాబు నాయుడు పెట్టేస్తాడు. అసలు 3 సంతకం ఇతను పెడతాడు, ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు. ఆత్రం ఎమర్జెన్సీ ఫైల్ ఇది, ప్రజలకు సంబంధించింది కదా, ఎమర్జెంట్ ఫైల్ ఇది. ఆరోగ్యశ్రీ ఫైళ్లు లేకపోతే ఇట్లాంటివన్నీ పుడుకుంటా ఉంటాయి. పిల్లల చదువుల గురించి డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కుండదు. కానీ చూడండి సారా ఫైలు బార్లకి బ్యాందీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది
3వ తారీఖు మంత్రి కొల్లు రవీంద్ర సంతకం పెడతాడు, 4వ తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు. ఏది రాటిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు. ఇట్లాంటి తప్పుడు ఏమన్నా నీకు ఒక్క సిట్టోళ్ళని కూడా అడుగుతున్నా, ఎక్కడన్నా ఒక్క ఆదేశం ముఖ్యమంత్రి గారు గాని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గాని ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకు ఉందా? ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కదులుతాడు. మీరు ఒత్తిడి చేయించండి, కొట్టి అటు ప్రలోభ పెట్టి నీ మీద ఏం లేకుండా చేస్తాం బెదిరించి ఏమార్చినటువంటి సాక్ష్యాలు తప్పితే ఏమున్నాయి?